1949లో హైదరాబాద్లో ఆంధ్ర సరస్వత పరిషత్తుగా ఎదిగింది. ఇప్పుడు మరింతగా విస్తరిస్తూ ఉంది. గజల్ శ్రీనివాస్, కదిమెళ్ల వరప్రసాద్, మేడికొండ శ్రీనివాస్, చక్రావధానుల రెడ్డప్ప లాంటి వారు 2017లో ఆంధ్ర సరస్వత పరిషత్తుకు మళ్లీ ఊపిరిపోశారు. 2022లో భీమవరంలో, 24లో రాజమండ్రి, ఈసారి గుంటూరులో పెట్టారు. రాబోయే 27లో మారిషస్లో పెడుతున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు కోరుకున్నట్టు ఈ ప్రభుత్వం మీకు పూర్తిగా అండగా ఉంటాం, అన్ని విధాలా సహకరిస్తామని మరొకసారి మీకు హామీ ఇస్తున్నాం. హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో ప్రజలు మాట్లాడే ఏకైక భాష తెలుగు. మాతృభాష మన మూలాలకు సంకేతం. ముందు మాతృభాష రాణిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తాం. ఇంగ్లీష్ అవసరం, కానీ భాషను మరిచిపోతే మన వల్ల మనమే కోల్పోయినట్టు అవుతుంది. ఇంగ్లీష్ ఉపాధికి అవసరం. అయితే ఇప్పుడు ఇంత మునిపి చంద్రశేఖర్ గారు మాట్లాడినప్పుడు టెక్నాలజీ వల్ల ఈ భాష కనుమరుగైపోతున్నారు, కానీ నా ఉద్దేశం టెక్నాలజీ వల్ల ఈ భాషను కాపాడుకోవడానికి చాలా సులభం. రాబోయే రోజుల్లో ఇప్పుడు కొత్తగా యాప్లు వచ్చాయి. మీరు తెలుగులో మాట్లాడితే మీకు తెలుగులోనే సమాధానం ఇస్తాయి. ఏ బాధ లేదు. కనీసం టైప్ చేయడానికి తెలియని వాళ్ళు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి టెక్నాలజీలో మనం మనుగడ సాధించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి పేరు మీద 85లోనే నందమూరి తారక రామారావు గారు తెలుగు యూనివర్సిటీ తీసుకొచ్చారు. విభజన తర్వాత రాజమండ్రిలో మళ్ళీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన నాయకుల్ని మనం గౌరవించుకోవాలి. త్యాగాలు చేసిన త్యాగధనులను గుర్తుపెట్టుకుంటే అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ సందర్భంగా నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నందమూరి తారక రామారావు గారు ఆత్మ గౌరవంతో ముందుకు పోయారు. తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుపెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇందులో అనుమానమే లేదు. ఎన్టీ రామారావు గారు ఆత్మ గౌరవాన్ని ప్రబోధిస్తే, నేను వచ్చిన తర్వాత ఆత్మ గౌరవంతో సమానంగా ఆత్మవిశ్వాసంతో ముందు పోమని ఒక పిలుపిచ్చాను. ఆ పిలుపుతో ఓసారి నాకెంతో సంతోషం. తెలుగు ఒకసారి చూస్తే తెలుగు మీద, మీ మీద నాకు ఎంత గౌరవం ఉందంటే, నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి గౌరవం మీరు నాకు ఇచ్చారంటే, నా జీవితాంతం మీకు తెలుగు వారికి రుణపడి ఉంటానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ని. ఇక్కడ మళ్ళీ